హాయ్ హలో నేను మీ క్రిష్. వెల్కమ్ టు క్రిష్ మ్యాథ్స్. సో ఈరోజు డైలీ అర్థమెటిక్ డోస్ కింద ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక మంచి స్టాండర్డ్ మోడల్ చూద్దాం. సో మీకు డిస్ప్లేలో కనిపించిన క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ మ్యాన్ సెల్స్ ఏ బుక్ అండ్ టేబుల్ ఎట్ 13% and 9% ప్రాఫిట్ రెస్పెక్టివ్లీ అండ్ ఎర్న్స్ 1060 యాజ్ ఎ ప్రాఫిట్. But if he sells the book at 16 2/3 profit and the table at 11 1/9 loss, then he bears no profit no loss. సో మీకు ఈ క్వశ్చన్ చదివినప్పుడు మీకు ఈ సెంటెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నో ప్రాఫిట్ నో లాస్. ఫైండ్ దైర్ కాస్ట్ ప్రైస్ అంటే బుక్ యొక్క టేబుల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. సో క్వశ్చన్ మీనింగ్ తెలుసుకుంటే ఫస్ట్ టోటల్గా అతను అమ్మింది ఒక బుక్ అండ్ ఒక టేబుల్. సో బుక్ మీద స్టార్టింగ్ 13% ప్రాఫిట్ అన్నాడు. సో 13/100 ఆఫ్ బుక్ ప్లస్ 9% టేబుల్ మీద కాబట్టి 9/100 ఆఫ్ టేబుల్ అనమాట. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 1060 అన్నాడు. సో ఇలా రాసుకోవాల్సిన అవసరం లేదు, కానీ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం. దెన్ నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు అంటే ఒకవేళ ఈ బుక్ని 16 2/3% లాభానికి అంటే 13% లాభానికి కాకుండా 16 2/3% లాభానికి అమ్మి టేబుల్ని 11 1/9% నష్టానికి అమ్మి ఉంటే తనకి ఎలాంటి లాభం కానీ నష్టం కానీ లేదంట. అయితే వాటి యొక్క అమ్మకపు ధరలు ఎంత అని అడిగాడు. సో బిఫోర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ సొల్యూషన్ ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో దీన్ని బేసిక్ మనం దీన్ని చేసేస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఆర్టికల్ ఉంది, బి అనే ఆర్టికల్, 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఏ అనే ఆర్టికల్ యొక్క ప్రైస్ 100 రూపీస్, బి యొక్క ప్రైస్ 100 రూపీస్. ఇప్పుడు ఫస్ట్ కేసులో 10% ప్రాఫిట్ 20% లాస్ అనుకుందాం. సో ఈ కేసులో 150 రూపీస్ అనేది టోటల్ సెల్లింగ్ ప్రైస్. సో ఫస్ట్దేమో 100 రూపీస్కి అమ్మాడు, సెకండ్దేమో 50 రూపీస్కి అమ్మాడు. సో ఓవరాల్గా 150 రూపీస్కి అమ్మాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 150 రూపీస్. నా ఈ కేసులో 10% ప్రాఫిట్కి అమ్మాడు అంటే ఎంత, 110 రూపీస్. 20% లాస్కి అమ్మాడు అంటే ఎంత, 10 రూపీస్ లాస్ కాబట్టి 90 రూపీస్కి అమ్మాడు. సో ఓవరాల్గా ఎంత అండి ఇది, 20% కాబట్టి 40 రూపీస్కి అమ్మాడు. సో ఎంతండి ఇది, 150 రూపీస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కేసులో 150 రూపీస్, సెకండ్ కేసులో కూడా 150 రూపీస్. అంటే ఇక్కడ మనం ఏం చెప్తాము అంటే నో ప్రాఫిట్ నో లాస్. దీన్ని నో గెయిన్ నో లాస్ అని కూడా అంటాం. సో నో ప్రాఫిట్ నో లాస్ వచ్చింది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 100 రూపీస్లో 10% ఎంతైతే ఉందో 50లో కూడా 20% అంతకు సమానం. అంటే ఇక్కడ 10% ఆఫ్ 100 ఎంత, 10 రూపీస్. ఇక్కడ 20% ఆఫ్ 50 ఎంత, ఇది కూడా 10 రూపీసే. సో ఇలా రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి తనకేమైంది, ప్రాఫిట్ రాలేదు, లాస్ కూడా రాలేదు. అంటే 2 ఆర్టికల్స్ ఇచ్చినప్పుడు 2 డిఫరెంట్ ఆర్టికల్స్ ఇచ్చి ఒక ఆర్టికల్ మీద 10% ప్రాఫిట్, ఇంకో ఆర్టికల్ మీద సంథింగ్ ఇంకొక % లాస్ వచ్చినప్పుడు తనకి ప్రాఫిట్ కానీ లాస్ కానీ రాలేదు అంటే ఎంతైతే లాభానికి అమ్మాడో ఎంతైతే నష్టానికి అమ్మాడో ఆ రెండు సమానం అని అర్థం. ఆ రెండు సమానం అర్థం అంటే ఏంటి, 10% ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ 50 అని అర్థం. ఇది క్లియరా? సో దీన్ని బేస్ చేసుకుని దీన్ని చూద్దాం. సో ఇక్కడ ఒక సెంటెన్స్లో నో ప్రాఫిట్ నో లాస్ అని ఇచ్చాడు. సో నో ప్రాఫిట్ నో లాస్ అని ఇచ్చినప్పుడు మీనింగ్ ఏంటండి, 16 2/3% ఆఫ్, సో 16 2/3% ఆఫ్ బుక్ ఈజ్ ఈక్వల్ టు 11 1/9% ఆఫ్ టేబుల్ అండ్ మీనింగ్. ఇది క్లియరా? దెన్ వాట్ ఈజ్ 16 2/3? 1/6 అని మనకు తెలుసు. సో 1/6 ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ 11 1/9? సో దట్ ఈజ్ 1/9 ఆఫ్ టీ. సో దిస్ ఇంప్లైజ్ వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ బుక్ అండ్ టేబుల్, 6/9 కాబట్టి సో 2/3. సో ద రేషియో ఆఫ్ బుక్ అండ్ టేబుల్ ఈజ్ 2/3. దెన్ అజ్యూమ్ బుక్ టేబుల్ 2:3 రేషియోలు ఉన్నాయి కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ద ప్రైస్ ఆఫ్ బుక్ ఈజ్ 200 అండ్ ద ప్రైస్ ఆఫ్ టేబుల్ ఈజ్ 300 అనుకుందాం. సో నౌ మూవింగ్ టు ఫస్ట్ సెంటెన్స్. బుక్ని ఎంతకు అమ్మాడండి, 13%. అంటే ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్ ప్రకారం మీనింగ్ ఏంటి అంటే, సో ఇచ్చిన సెంటెన్స్ ఇది 13% ఆఫ్ బుక్ ప్లస్ అంటే బుక్ కాస్ట్ ఎంతైతే ఉందో దాంట్లో 13% లాభం ప్లస్ టేబుల్ కాస్ట్ ఎంతైతే ఉందో దాంట్లో 9% లాభం. సో ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అన్నాడు,
1060కి సమానం అన్నాడు. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకుంటాం అన్నట్టు. అంటే ఫస్ట్ సెంటెన్స్ సెకండ్ సెంటెన్స్లో ఏదైతే నో ప్రాఫిట్ నో లాస్ ఇచ్చాడో దాన్ని యూజ్ చేసి ఈ ఈక్వేషన్ తీసుకొచ్చాము. ఈ ఫస్ట్ సెంటెన్స్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ దాన్ని యూజ్ చేసుకుంటున్నాం అన్నట్టు. నా బుక్ ప్రైస్ 200 కదా, సో దీన్ని ఎంత కమ్మాడుతాను? 13% ప్రాఫిట్ కమ్మాడు. వాట్ ఈస్ 13% ఆఫ్ 200? సో దిస్ ఈజ్ 26 రూపీస్. దెన్ టేబుల్ 9% ప్రాఫిట్ కమ్మాడు. దెన్ వాట్ ఈస్ 9% ఆఫ్ 300? దిస్ ఈజ్ 27 కదా. అంటే 13% ఆఫ్ బుక్ ఎంత? 26. 9% ఆఫ్ టేబుల్ ఎంత? 27 లాగా అన్నట్టు. దెన్ ఈ రెండింటి సమ్ చేస్తే ఎంత? 53 పార్ట్స్. ఇది క్లియరా? మనకి ఈ రేషియో ప్రకారంగా అజ్యూమ్ చేసుకున్నప్పుడు మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే ఈ 13% 9% అప్లై చేస్తే 53 పార్ట్స్ వచ్చింది. ఈ 53 పార్ట్స్ దేనికి సమానం అంటే ఈ 53 పార్ట్స్ దేనికి సమానం? ఈ 1060 సమానం, ఎందుకంటే క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి అది. నౌ 53 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1060. దెన్ 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 53 2s are 106 కాబట్టి 20 టైమ్స్ పోతుంది. సో 1 పార్ట్ ఈక్వల్ 20. నౌ వాట్ ఈజ్ ద బుక్ ప్రైస్ అండ్ వాట్ ఈజ్ ద టేబుల్ ప్రైస్ అడిగింది అదే వాడు. సో బుక్ ప్రైస్ ఎంత? 200 యూనిట్స్ అనుకున్నాం మనం. సో 200 యూనిట్స్ అంటే 200 ఇంటూ ఒక యూనిట్ ఎంత ఆర్ ఒక పార్ట్ ఎంత? 20. సో 200 ఇంటూ 20 4000. దెన్ టేబుల్ ఎంత? 300 పార్ట్స్. సో 300 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 6000. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఒక చిన్న ట్రిక్ ఏంటి అంటే మీకు ఎగ్జామినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్లో 4000, 2000, 3000, 5000, 2500, 3500, నన్ ఆఫ్ ది అబౌవ్ సంథింగ్ ఇట్లా ఇచ్చాడు అనుకోండి. మీరు ఈ నో లాస్ నో ప్రాఫిట్ని యూజ్ చేసుకొని సో మనం ఏం చేసాం? ఈ ఈక్వేషన్ తీసుకొచ్చాం. దేనికి ఈక్వేషను? బుక్కి టేబుల్కి సంబంధించి మనం రేషియో తీసుకొచ్చాం 2/3 అని. అంటే అల్టిమేట్గా బుక్ యొక్క ప్రైస్ టేబుల్ యొక్క ప్రైస్ ఏ రేషియోలో ఉండాలి? 2/3 రేషియోలో ఉండాలి మనకు తెలిసిపోతుంది. నేను ఇదంతా చేయను. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐ విల్ చెక్ విత్ ఆన్సర్స్ అనమాట. సో ఐ విల్ చెక్ విత్ ఆన్సర్స్. సో 2/3 కాబట్టి ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ 2 ప్రైజెస్ అనేవి 2/3 రేషియోలో ఉన్నాయి చెక్ చేస్తా. సో 4000 బై సంథింగ్ 6000 ఉంది ఇక్కడ వచ్చిన కదా ఆన్సర్. సో 4, 6 ఆటోమేటిక్ దాని రేషియో ఎంత? 2/3. అలా ఒకటే ఉందనుకోండి దాన్ని పెట్టేస్తా ఆన్సర్ నేను. ఒకవేళ 2, 3 అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు మిగతా మోడల్ కూడా చేస్తాం అన్నట్టు. సో ఏదైతే నో ప్రాఫిట్ నో లాస్ కింద ఇచ్చిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని మనము బుక్కి టేబుల్కి ఈ ప్రైస్ రిలేషన్ తీసుకొచ్చేస్తాం. ఈ రేషియోని మనం ఆటోమేటిక్గా ఆన్సర్స్లో వెరిఫై చేస్తాం ఆ రేషియోకి సూటబుల్గా ఏముందని. ఒకవేళ లేదనుకోండి సో ఆటోమేటిక్గా నేను ఈ క్వశ్చన్ మొత్తం చేస్తాను అనమాట. అంటే ఇప్పుడు మీకు చెప్పింది ఏంటి అంటే నేను సో చూడండి ఒకసారి ఇట్లా ఇచ్చాడు క్వశ్చన్ ఎగ్జామ్లో. అంటే కింద ఆప్షన్లు ఇచ్చేస్తాడు మనకి. సో కింద ఆప్షన్లు ఇచ్చేస్తాడు కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేస్తాం మనం? సో దాన్ని యూజ్ చేసుకొని ఏదైతే ఫస్ట్ ఈ 1/6 ఆఫ్ టేబుల్ 1/6 ఆఫ్ బుక్ ఈజ్ ఈక్వల్ టు 1/9 ఆఫ్ టేబుల్ అనుకుంటాం కదా. సో దీని నుంచి బుక్కి టేబుల్ రేషియో ఎంత వచ్చింది? 6/9 కదా, అంటే 2/3 కదా. అంటే ఫైనల్గా బుక్ టేబుల్ యొక్క ప్రైజెస్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి? సో 2/3 రేషియోలో ఉన్నాయి మనకు తెలిసిపోతుంది క్లియర్గా. సో 2/3 రేషియోలో ఉంది కాబట్టి ఆ 2/3 రేషియోలో ఏమున్నాయి ఇక్కడ? సో 4000, 6000 ఒకటి, 25, 45, 35, 5, 6 ఏది కూడా ఎక్సెప్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏది కూడా మనకి 2/3 రేషియోలో లేదు. సో వెంటనే చేసేస్తాం అనమాట, మీకు వెంటనే అయిపోతుంది ఇలా. ఒకవేళ ఇక్కడ కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 3000 9000 ఉందనుకోండి ఆర్ సంథింగ్ లైక్ 6000 9000 ఉందనుకోండి ఆటోమేటిక్గా ఇది కూడా చెక్ చేస్తే 2/3 రేషియోలో ఉంది. సో అలాంటప్పుడు మనం మిగతా క్వశ్చన్తో కూడా చేస్తాం అనమాట. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇలాంటివన్నీ కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్ అండి. మీకు ఏదన్నా కొంత ట్రిక్కీగా అనిపించే మోడల్స్ కూడా ఇవే. ఇలాంటివన్నీ కూడా నేను ప్రతిరోజు 1 లేదా 2 క్వశ్చన్స్ రూపంలో మీకు ఇన్ డీటెయిల్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.